కడప నగరంలోని ద్వారకానగర్ శ్రీకృష్ణ ఆలయం ఎదురుగా శనివారం అన్నారెడ్డి చెస్ట్ క్లినిక్ హాస్పిటల్ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. Madam, sir, please. ఎవరు వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడే అవైలబుల్ ఉండే విధంగా అందరు డాక్టర్స్ ఇక్కడే అవైలబుల్ ఉండే విధంగా ద్వారకానగర్ ఇలాంటి ప్లేస్లో 14 డిపార్ట్మెంట్లో శ్రీనివాస్ రెడ్డి గారు కడప వాళ్ళకి చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారు కడప నగరంలోని ప్రజలందరికీ, కడప జిల్లాలోని ప్రజలందరికీ మంచి సేవనిస్తూ అందరికీ అందుబాటులో ఉంటారని సంపూర్ణంగా కోరుకుంటూ, అలాగనే మా అన్నారెడ్డి చెస్ట్ కేర్ క్లినిక్ తప్పకుండా బాగా అభివృద్ధి చెంది ఇంకా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెస్ట్ స్పెషలిస్ట్ అన్నారెడ్డి చెస్ట్ కేర్ సెంటర్ కడప నగరంలో ద్వారకా నగరంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా రమ్యారెడ్డి గారు ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా కడపలో పేషెంట్ల కోసం అన్ని స్పెషాలిటీస్ కడపకు రావడం, రాయలసీమలో ఉన్న కడపలో చెస్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి పరిణామం. ఏదైతే మనం కోవిడ్లో చూసింటాం, చాలామంది లంగ్స్ ప్రాబ్లంతో చాలామంది చనిపోయినారు. ఆ తర్వాత మరి పల్మనాలజిస్టుకు అవసరం ఎంతైనా ఉందనే మనం అందరం కూడా పల్మనాలజిస్టులు అవసరం నగరంలో అన్ని చోట్ల కూడా అని చెప్పి భావించినాం. ఈరోజు మరి ఆ డిపార్ట్మెంటే శ్రీనివాస్ రెడ్డి గారు కడపలో అది ద్వారకా నగర్లో ఓపెన్ చేయడం. ఏదైతే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇటువంటి చోట్ల పోతారో అవసరం లేకుండా ఒక యువ డాక్టర్లు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు కడపకు రావడం మంచి పరిణామం.